స్నానం చేసుకుంటున్నా మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నది మూలక నగరముల పల్సా బ్రాహ్మణులపురి నగరంలో జరిగిన సంగతి ఇది. ఎవరయ్యా? దేవలోకంలో దేవలోకంలో దేవేంద్రుడు, దేవేంద్రుడి భార్య శశిదేవి, వాళ్ళ గర్భాన కలిగిన 7 బిడ్డలు. రంభ, ఊర్వశి, నాగిని, పద్మిని, కిలోత్తమ, దేవయాన. అటువంటి దేవేంద్రుడు సంబరంగా కేరి విలాసమున్నాడు. 7 బిడ్డల తన ముందుకు పిలుచుకుంటూ ఉన్నాడు. అరే పేరు పెట్టి బిడ్డ ఏమమ్మరా బిడ్డ రంభ, ఊర్వశి, నాగిని, పద్మిని, కిలోత్తమ. సినిమా ఫాదర్ ఏందేవో ఆడియే ఓ పోయి ఆడంటే నేను ఎప్పుడు ఆడే డాడీ పోతే ఆడిన పడ్డది. ఏందవా ఆఫు అంటే ఆ పైన దానన్నట్టు పోయి ముందు వాళ్ళు ఆపు సరిపోతుంది. ఏందేవో అయ్యా డాడీ ఎందుకు పిలిచినావే? ఎందుకు పిలుస్తావు? ఎందుకు పిలిచిన వాడాలి? అవును 7 బిడ్డలు 7 తీరులో పిలుస్తారా? అవును డాడీ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? అంతేనా? ఒక్క మాట ఎంత అద్భుతంగా రాలే. అందరికంటే మీ చెల్లె సిద్ధది దేవయ్య అని మంచి అద్భుతంగా నానా అంటుంది. అయ్యా అని ఒకరు, కాదరా అని ఒకరు, శిక్ష అని ఒకరు, ఆడాని ఒకరు. అసలు మమ్మల్ని పిలిచిన కారణం ఏంటి అయ్యా? కానీ బిడ్డ నువ్వు ఎన్నో తరగతి చదివినావు? అవ్వ నా చదువు చెప్పినట్టయితే ఒక్క పురుగే ఉండరు. ఇప్పుడు అంతేనా? నేను ఇంటర్ చేసిన ఇంట్లోనే పంటాన ఇజ్జత్కి. ఇంటర్ చేసినాక డిగ్రీ చేయొచ్చుగా. ఇక ఇంటనే 0 అయింది. అందులో ఎక్కడ పాస్ అయితే అందుకే ఇటే ఉంటాను. నువ్వు ఇంటర్ చేసి ఇంటినే ఉంటాను. బిడ్డ రంభవు పెద్దదాని. బిడ్డ ఊర్వశి నువ్వేం చదివినావు? నేను సాగరంటిగా చదివిన మంగళంటిగా మర్చిపోయినా. బిడ్డ పద్మిని నువ్వేం చదివినావు? బిడ్డ ఏదైనా బియ్యం లేదు పెట్టా నేను బిడ్డ నాగిని నువ్వేం చదివావు? బిడ్డ 10 పందిట్లో పడినా నేను జాగ్రత్త పంది కింద వాళ్ళంటారు. కుక్కల్ని బిడ్డ దేవయ్య నువ్వేం చదివావు? బిడ్డ అరే సంబురంగా కేలి విలాసంగా ఉన్నాడు దేవేంద్రుడు అనుకున్న 7 బిడ్డలల్లో ఏ బిడ్డ తెలివి కలదో నా బిడ్డలు తెలివి చూస్తారో అని. బిడ్డలారా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ప్రశ్నకు జవాబు చెప్పాలి. మేము ఇప్పేస్తాం. దేవేంద్రుని బిడ్డలమేంది, నువ్వు ప్రశ్న వేయడమేంది, మేము ఇప్పపోవడేంది. ఇజ్జది పోదే, ఈ ఊళ్ళో మా మానం పోదే. అంటే ఇంటర్వ్యూ చేసి ఇంట్లో ఉన్న బిడ్డ ఇప్పేస్తాం. నువ్వు ఏసుడే ఆల్చాం. బిడ్డ తెలిసి చచ్చిన వాళ్ళు ఎవరు, తెలవక చచ్చిన వాళ్ళు ఎవరు, ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరు, ఇయ్యక చచ్చిన వాళ్ళు ఎవరు? ఏంటిరా నీ పసిన పాడుగాను బల్య సారిగాడన్నాక ఇంత పొడుగు పెట్టలేదు. ఇంత పొడుగు పెడితే ఒక్కటేసారి ఏంటిదేంటిది నువ్వు మళ్ళీ అయ్యి. బిడ్డ తెలిసి చచ్చిన వాళ్ళు ఎవరు, తెలవక చచ్చిన వాళ్ళు ఎవరు, ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరు, ఇయ్యక చచ్చిన వాళ్ళు ఎవరు? నువ్వు అటు జరుగు. అక్కడికి జరుగు. ఇదో ప్రశ్న అట, దీనికో జవాబట. దీనికి ఇచ్చి చెప్తాడు మా అయ్యా. అక్కాయి దీనికి దేనికి ఏదై ఉంటది కావచ్చు. ఇచ్చి సచ్చినోడు ఎవడు, ఇయ్యక సచ్చినోడు ఎవడు, తెలిసి సచ్చినోడు ఎవడు, తెలవక సచ్చినోడు ఎవడు. ఇచ్చి సచ్చినోడు అంటే ఇది కావచ్చు. ఎవరికన్నా 10 రూపాయలు అప్పిస్తే వాడు ఎగబెడితే వీడు రందికి చచ్చిండు. అదేనే ఇచ్చి సచ్చినట్టు. ఒకటి ఇక తెలివక సచ్చుడంటే మన బిడ్డని ఇప్పుడు కాలేజీకి వెళ్తే పోతాన బాపని పోవుడు, ఎవరి లవులన్న బావుడు లేచిపోవుడు. వాడు కాదని ఎల్లగొడితే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఇంటికి పోనని బండికో బస్కో టైర్ కింద పడి సచ్చుడు తెలివక సచ్చుడు. రెండోది వాటి కూడా
ఏమున్నదని చేసిన ప్రశ్న ఎంతో పెద్దది అనుకున్నాం దూరం అని పిచ్చా గాని ఏమున్నదా ఇచ్చి సచ్చుడంటే ఎవరికన్నా 10 రూపాయలు అప్పిస్తే వాడు ఎగబెడితే వీడు రంజికి చచ్చిండు ఇచ్చి చచ్చిండు. ఇక తెలివక సచ్చుడంటే కాలేజీకి పొమ్మంటే వందన లవ్ చేసుడు వాడు కాదంటే బాయిల్లో లారీకో బస్కో పడి సచ్చుడు ఇది తెలివక సచ్చుడు. కోటి గుడంబా బరాండి కూడా జవాబేనా? అసలు జీవి గారు పుల్లే అది అసలు ప్రశ్నే అది అన్నిటికన్నా పట్టింది నిన్న సీకబడని కడవండి దేవేంద్రుడు అడిగిన ప్రశ్నకు జవాబు 6 బీటలు చెప్పలేదు. కడవండి చూడు అందరికంటే చిన్నది చిన్న బీట దేవయాన. దేవయాన కళ్ళు చూసినా రావన్నాడా? బిడ్డ తెలిసి చచ్చిన వాళ్ళు ఎవరు, తెలియక చచ్చిన వాళ్ళు ఎవరు, ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరు, ఇయ్యక చచ్చిన వాళ్ళు ఎవరు? మరి ఇచ్చి సచ్చింది ఎవరంటే ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి. మరి ఎట్లా అంటే 4వ పాదం మీద రాజ్యం ఏరుతాడు దానకర్త. మరి లేదన్న శబ్దం లేదు. మరి అని తప్పని యాదవ రాదు, పరికొంకని పానరాదు, అబద్ధం ఆడని యాదవ పెద్దిరాదు. సందంగా అట్లా మన దానం చేస్తాడు బలిచక్రవర్తి. దానకర్త అని పేరు ప్రఖ్యాతి పొందింది. మరి ఆ దానం పంచుతా అంటే భగవంతుని ఎవరు ఆది చేస్తలేరు, బలిచక్రవర్తిని ఆది చేస్తాను. భగవంతుని ఏమో తెలుస్తుందా? విష్ణుదేవుడు కళ్ళ చూసిండు, వీని భక్తి ఎంత, వీని నీతి ఎంత. మరి భగవంతుని ఆది చేస్తలేరే, బలిచక్రవర్తిని ఆది చేస్తాను. దానకర్త అని అంటానులే. వీని దానం ఎంతో, వీని భక్తి ఎంతో చూస్తానని ఒక పొట్టి బ్రాహ్మణ అవతారం ఎత్తిండు ఒక విష్ణునారాయణమూర్తి. విష్ణుదేవుడు పొట్టిన అటువంటి బ్రాహ్మణయ్య అవతారం ఎత్తుకొని బలిచక్రవర్తి ముందు కూర్చుంది. ఏ బలిచక్రవర్తి, నేను కోరిన కోరిక నాకు ఇస్తావా అన్నాడు. ఇత్తనయ్యా అన్నాడు. ఐవము తీసుకున్నాడు. మరి ఏం కోరిండు? 3 అడుగుల జాగ కోరిండు. 3 అడుగుల జాగ కోరితే అయ్యా ఇత్తిని 3 అడుగుల జాగ కదా ఇత్తినో అన్నాడు. భగవంతుడు ఏమనుకున్నాడు? ఎక్కడిచ్చినామంటే భూమాత మీద ఎన్ని అడుగులు అన్న వేసుకోమని భూమాత మీద చూపించాడు. ఆ భగవంతుడు భూమాతనంతా పటమార్చి ఒక్కటే అడుగు చేసిండు. ఇంకా 2 అడుగుల జాగున్నది. ఇంకో అడుగు 2 అడుగుల జాగ ఎక్కడిస్తానంటే భూమాత మీద ఎక్కడ చూసినా జాగలేదు. ఆకాశాన్ని చూపెట్టిండు. ఆకాశాన్ని అంతా పటమార్చి 1 అడుగు చేసిండు. భూమాత 1 అడుగు, ఆకాశం 2 అడుగు. 3వ అడుగు జాగలేదు. 3వ అడుగు జాగ ఎక్కడిస్తానవయ్యా అన్నాడు. అంటే బలిచక్రవర్తి మాట తప్పనోడా, నేను ఇలా అబద్ధం ఆడుతున్నా, మాట తప్పుతున్నా అని ఆ బలిచక్రవర్తి 3వ అడుగు నా తల మీదనే అన్నాడు. అన్నప్పుడు ఇంతటి భక్తిపరుడు, ఇంత నీతి మంత్రులు ఉంటే మా భగవంతులు ఎవరు ఆది అయ్యారని ఆ విష్ణునారాయణమూర్తి ఆ బ్రాహ్మణ అవతారం మీద ఉండి 3వ పాదం ఒక బలిచక్రవర్తి తల మీద వేసి భూమికి ఎక్కువగా దొక్కింది. ఇచ్చి సచ్చిండు బలిచక్రవర్తి కానీ ఇయ్యక సావలే. ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి. మరి ఇయ్యక సచ్చిన వాళ్ళు ఎవరు? ఇయ్యక సచ్చిన వాడు దుర్యోధనుడు. 5 పంచో పాండవులను మాత్రమే మాయ జూదం ఆడిచ్చి ఓడిచ్చి పాండవుల అడవి ఆరణ్యం పట్టించింది. అడవి ఆరణ్యం పట్టిస్తే పాండవులు మాత్రం 12 సంవత్సరాలు అనవాసం వెళ్ళబోసింది. 1 సంవత్సరం మాత్రం అజ్ఞాతవాసం వెళ్ళబోసింది. వెళ్ళబోసిన పాండవులు ఢిల్లీ హస్తనాపురి నగరం చేరవచ్చి, ఒరే దుర్యోధనుడా, మా అర్ధరాజ్యం మాకి అంటే ఇచ్చిండా? ఏయ్, 1 వరలో 2 కత్తులు ఇవ్వడాయి, 1 ఉంగరంలో 2 ఏళ్ళు దొర్రాయి. ఢిల్లీ హస్తనాపురి నగరానికి ఏలితే పాండవులా, ఏలితే కౌరవులా? దీనికి పరిష్కారం ఎట్లా అంటే 18 రోజుల పద్యుగం ప్రారంభం చేస్తారు. 18 రోజుల పద్యుగం ప్రారంభం చేసి యుద్ధంలో పాండవుల చేతుల దుర్యోధనుడు తస్తే పాండవులదే రాజ్యం.
మరి దుర్యోధనుడి చేతిలో పాండవులు తస్తే దుర్యోధనుడే రాజ్యం, కౌరవులదే రాజ్యం అని ఇట్లా బంటు పంజం కట్టుకొని 18 రోజుల పద్యుగం ప్రారంభం చేస్తే యుద్ధము చేయంగా 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 అందరు దావంగా ఒక్క దుర్యోధనుడు మిగిలింది. ఆ దుర్యోధనుని ఆవస ఎక్కడున్నది? తొడల్లో ఉన్నది. తొడలైన కొడితే పానం పోతుంది. ఆ సంగతి ఎవరికి ఎరక? మరి కృష్ణునికి ఎరక. కృష్ణుడు మాత్రమే పాండవులకు సాయం చేస్తాడు. మరి యుద్ధం సంపుతా అంటే లేస్తాడు మళ్ళీ దెబ్బడతాడు. దుర్యోధను పానం పోతలేదు. మరి అటువంటి చూడు భీమునికి కనసార చేసిండు కృష్ణుడు. మరి అటువంటి చూడు ఆ కనసార చేసిన వాళ్ళే గదతోటి ఆ భీముడు మాత్రం దుర్యోధన తొడలో వచ్చినప్పుడు దుర్యోధను పానం లేదు. ఇయ్యక సచ్చింది దుర్యోధను, ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి. మరి తెలవక సచ్చిన వాళ్ళు ఎవరు? తెలవక సచ్చిన వాడు వీరన్న కశ్మ. మరి ఎట్లా అంటే శివనారాయణమూర్తి ఉన్నాడు అని కన్న కొడుకు పాలాదు, లేడు అని వీరన్న కశ్మం. లేడన్న శబ్దమే కానీ ఉన్నాడన్న శబ్దం రాలే. వీరికి ఇంత మదహంకారం అని ఉగ్ర నరసింహ అవతారం ఎత్తుకొని ఉక్కు స్తంభములకు వెళ్ళి వడదునికి వీరన్న కసును డొక్కను వలగజీరి వీరన్న కసును ప్రాణం తీసిండు. ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి మరి తెలవక సచ్చింది వీరన్న కశ్మం. మరి తెలిసి సచ్చిన వాళ్ళు, తెలిసి సచ్చిన వాడు మరి కంసుడు. ఎట్లా అంటే చెల్లె దేవకి గర్భాన కొడుకులు ఉడితే మేనమావ గండాన ఉడతారు. మరి చెల్లె దేవకి గర్భాన కొడుకులు ఉడితే మానమావ పానం పోక తప్పదు అని ఆ బ్రాహ్మణులు పిలిచి పంచంగాల కట్టలు పంచంగం చూస్తే నీ చెల్లె గర్భాన కొడుకులు ఉడితే నీ గండాన ఉడతారని చెప్పింది. అంటే దీని గర్భాన కొడుకులు ఉడితే దక్కనియ్య అని అటువంటి వసుదేవుణ్ణి దేవకిని మాత్రం అనగానే బంజ కన్నడ బంధించి వాళ్ళ గర్భాన పుట్టినట్టు ప్రాణం ఇస్తాడు కంసుడు. మరి అట్లా ప్రాణం తీసుకుంటా 6 చంపిండు. చెల్లె గర్భాన కొడుకులు పుడతాడన్న వాళ్ళ తెలిసిన వాళ్ళని అత్తాను వాళ్ళ ప్రాణం ఇస్తాడు. మరి అప్పుడు ఆ భగవంతుడే కళ్ళ చూసిండు. ఇలా కన్నుల కన్నట్టు వాళ్ళ ప్రాణం ఇస్తాండే పాపాత్తులు ఎట్లా నా శివనారాయణ ముడితే పటమారి దేవకి గర్భాన వచ్చింది. దేవకి గర్భాన మరి అప్పుడు మాత్రం గాడిదని ఇక్కడ మాత్రం సిగ్నల్ ఎట్లా దేవకి గర్భాన కొడుకు పుడితే గాడిద ఒర్రాలి. ఒర్రితే దీని గర్భాన కొడుకు పుట్టి నచ్చిపాలని ఇస్తాడు. మరి అప్పుడు ఆ శివనారాయణ పటమారి దేవకి గర్భాన జలమెత్తి గాడిని ఉర్రనీయలే. గాడిని ఉర్రబోతా అంటే మాత్రం ఆ వసుదేవుడు పోయి గాడి కాలు వచ్చిండు అంటాం చూడు. గాడిది కాళ్ళు మొక్కిండు వసుదేవుడు అన్నాడు. మరి అప్పుడు మాత్రం నా అంశం నిరాంశం అవుతుందని దేవకి గర్భాన పుట్టిన కొడుకును యశోద పక్కలేసి వచ్చింది. యశోద వెంచి పెరిగినాక వచ్చి మామ కంసుని చంపిండు ఒక కృష్ణుడు. మరి తెలవక సచ్చింది వీరన్న కృష్ణుడు, ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి. మరి ఇయ్యక సచ్చింది దుర్యోధనుడు, ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి. నానా 4 ప్రశ్నలకైనా ప్రశ్నకు జవాబు కుక్కలు ఉండేందుకు వేట చేసి సాగిన ఒక్కడి చాలు. నీ అక్కలు ఊరు నిండా కుక్కలు ఉన్నట్టున్నారు, నువ్వు వేట చేసి సాగిరానివమ్మ. నువ్వు వేట సాగిరాని తెలివి కల్లదాని అని బిడ్డదే అని ఒప్పుకుంటాడు. నువ్వు ఉండవలసిన బిడ్డము అనంటే మీ 6 బిడ్డలు సాగులు అన్నట్టు ఈయన మునిగి ఫోన్ కదరో. నువ్వు ఉండవలసిన బిడ్డం అంటే 6 లంజలిగా కావాలని అన్నట్టే 4 రవా మంది
మరి నీ తలకాయ మెదలు లేదా అరే ఏం నా మీదకి సూపర్ ఉన్నది ఏడు వెనకల పుట్టిన చెల్లె చెప్తే నీ బుర్ర పని చేయలేదు తీగానికి ఎరక గాని గుడాంబ బర్రంగి గుడాంబ ఏం పాప అనుకున్నది ఏమే ఎంత పని అయిపోయి మన నేను చెప్దామని అనుకున్న పాడుగాడి కానీ ఇది అయిద్దా అని అనుకున్నా బోరింగ్ ఎట్లా పడతామే లంచముండా ఇక అక్క మనం సిప్పల నీళ్ళు పోసుకోవాలో దునికిదాం బాగా అయ్యో గా సిప్పల పడితే ఆయన 6-7 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కరు ఏం కాదే బిడ్డ రంభ ఊర్వశి నాగిని పద్మిని మీరు ఊరు నిండా ఊర కుక్కలు ఉన్నట్టున్నారు నా బిడ్డ దేవయాన వేట తాగిన అర్థమైందా ఏమిటా ఉండలారా రామో రామ మూడు కూడా తింటివి రోజు బిడ్డలారా మీరు నా బిడ్డలే కాదు బాయిల పడి సాగుర్రి చెర్ల పడి సాగుర్రి మూతడు మందు దొరుకుతలేదా మూడు తాడు దొరుకుతలేదా ఊరు పెట్టుకొని సాగుర్రి నా బిడ్డ దేవయాన్ని చూసుకొని బతుకుతా ఎదుమంటాను ఏళ్ళ తాగుపోయి ఎక్కడైనా వీళ్ళందరూ తీసుకుని పోయి బాయికాడికి వాళ్ళు పడ్డాక మరిద్దాం పాలి రోజు బడికి పోతారో అంటే పోతారో వస్తారో అంటే వస్తారో అని వెళ్ళిపోడు ఈ కాడికి వెళ్ళి నాకు ఎందరు బిడ్డలంటే ఒక్కతే బిడ్డ దేవయాలని చెప్పుకుంటా నువ్వు కూడా ఒక్కదాన్ని మా బాబుకు బిడ్డని చెప్పాలి వాళ్ళు ఎక్కడన్నా కావని కానీ బిడ్డ అటువంటి 6 రకాల విలువని జవాబు నీకు తెలిసిందంటే నా మనసు సంతోషమైంది బిడ్డ ఈ సంతోషం నీకేం కావాలో కోరుకున్నది లేదనుకుంటే ఇస్తా బిడ్డ మరి అన్నప్పుడు ఆ బిడ్డ దేవయాని ఏమనుకున్నది ఈ సంతోషం నువ్వు ఏది కోరుకున్నా ఇస్తా బిడ్డ నేను ఇలా ఒక్కదాన్ని ఆటాడుకుంటే ఆట శృంగారం ఉంటుందా 10 మందిల పాట శృంగారం ఒంటరిగా భోజనం శృంగారం ఇలా నా అక్కలేని బతుకు నేను బతుకనా ఈ సంతోషంలో ఏం కోరుకుంటావు బిడ్డ అని మా నాన్న నాకేదద్దు ధనవద్దు ధాన్యం వద్దు నాకు అక్కలే ముఖ్యం నాన్న నాకు అక్కర్లేదు నేనుండా నేను లేదు నాకు వాళ్ళు పెండగడి లాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు ఊర కుక్కలు వాళ్ళు నువ్వు వేట చేసే తాగడానికి బిడ్డ నువ్వు ఎందుకు అన్నావురా నువ్వు మన వచ్చి కన్నావారా మామూలు ఎందుకు అన్నావురా నువ్వు నీ తెలుగు ఏడవైందే అరే చిన్నగా చెప్పావని మేము చూస్తాను